టెట్ డిఎస్సి అలాగే 10th పరీక్షకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటివి అంటే వ్యుత్పత్త్యర్థాలు. ఏంటివి ఇవి? వ్యుత్పత్త్యర్థాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మా టెట్ డిఎస్సి వాళ్ళకి కానీ 10th వాళ్ళకి కానీ వీటి నుంచి ఖచ్చితంగా 1 మార్కు రావడం జరుగుతుంది. చూడండి, మీకు ఎలా ఇవ్వచ్చు? కమలాకరం, దీని వ్యుత్పత్త్యర్థము గుర్తించండి అని ఇవ్వచ్చు. లేదా కమలాలకు ఆకారమైనది, దీని వ్యుత్పత్తి పదము గుర్తించండి అని కూడా ఇవ్వచ్చు. కమలాకరం అని ఇవ్వచ్చు, లేదా కమలము అని ఇవ్వచ్చు, ఇంకేదన్నా ఇవ్వచ్చు. ఏబిసిడీలు. టెట్ వాళ్ళకైనా డిఎస్సి వాళ్ళకైనా అలాగే అర్థం. దీని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. కమలాకరం, కమలాలకు ఆకారమైనది ఏంటి? కొలను. తటాకం, తటాకం జలంచే నిండినది. తటాకం అంటే ఏంటి? జలంచే నిండినది. ఏంటి? చెరువు. నెక్స్ట్ పద్మాకరం, పద్మాకరం, పద్మాకరం అంటే పద్మాలకు నెలవైనది. ఏంటి? కొలను. పద్మాలకు నెలవైనది కొలను అంటే చెరువు. అలాగే వసుధ, వసుధ అంటే వసువును ధరించినది. వసును ధరించినది ఏంటి? బంగారం లేదా భూమి. వసుధ అంటే భూమి. వసువు అంటేనేమో బంగారం, ధరించినది భూమి. వసుధ అంటే వసువును ధరించినది ఏంటి? భూమి. నెక్స్ట్ రమానాథుడు, రమానాథుడు. రమానాథుడు అని ఎవరిని అంటారు? విష్ణువుని అంటాడు. మనకు రమానాథుడు అనేది రమా సహిత సత్యనారాయణ వ్రతం అంటారుగా, ఎక్కువ సత్యనారాయణ స్వామి వ్రతంలో వినిపిస్తుంటుంది మనకు. కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలి. రమానాథుడు అంటే రమ భర్త అయిన వాడు. రమ అంటే ఎవరు ఇక్కడ? లక్ష్మీదేవి అని అర్థం. రమ లక్ష్మికి భర్త అయినవాడు. కానీ ఇక్కడ ఏం రాయాలి మనము? రమ భర్త అయినవాడు ఎవరు? విష్ణువు. నెక్స్ట్ పయోనిధి. పయోనిధి అంటే నీటికి నిధి వంటిది. నీటికి నిధి వంటిది ఏంటి? సముద్రం. అంధకారం, అంధకారము అంటే చూపును పనిచేయకుండా చేయునది. అంధకారము అంటే చీకటి, చూపును పనిచేయకుండా చేయనది. మనం చూడడానికి కూడా పనికిరాము. చీకట్లో మనకు ఏమన్నా కనబడుతుందా? కనిపించదు. అంటే చూపును పనిచేయకుండా చేయనది ఏంటి? చీకటి. అంటే అంధకారము అంటే మనకు వ్యుత్పత్తి అర్థం ఏమన్నట్టు? చూపును పనిచేయకుండా చేయునది అని అర్థం. నెక్స్ట్ కామారి, కామారి. కామారి అంటే మన్మథుని శత్రువు. ఎవరు? శివుడు. మన్మథునికి శివునికి పడదు కదా. కామారి అంటే మన్మథుని శత్రువు ఎవరు? శివుడు. నెక్స్ట్ కైమోడ్పు, చేతులు జోడించి చేయునది. కైమోడ్పు, కైమోడ్పు అంటే చేతులు జోడించి మనం నమస్కారం చేస్తాం కదా, అది. చేతులు జోడించి చేయనది ఏంటి? నమస్కారం. నెక్స్ట్ పక్షి, పక్షి. పక్షములు కలది పక్షి. పక్షములు అంటే రెక్కలు. పక్షి, పక్షములు కలది ఏంటి అంటే పక్షి. పయోనిధి, పయస్సుకు నిధి. పయస్సుకు నిధి. పయస్సుకు అంటే ఏంటి? నీటికి నిధి ఏంటి? సముద్రం. నెక్స్ట్ పుత్రుడు. పుత్రుడు అంటే ఏంటి? పున్నామ నరకం నుండి రక్షించువాడు ఎవరు? కొడుకు. పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించువాడు ఎవరు? కొడుకు. నెక్స్ట్ పౌరులు. పౌరులు పురములో నివసించువారు
పౌరులు. దీనికి అర్థం ఏంటి? పౌరులు అంటే పురము అంటే ఊరు, పురములో నివసించువారు ఎవరు? ప్రజలు. పౌరులు అంటే పురములో నివసించువారు. నెక్స్ట్ వేత్త బాగా తెలిసినవాడు ఎవరు? జ్ఞాని, శాస్త్రవేత్త అంటారు కదా, అట్లా. వేత్త అంటే బాగా తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు, బాగా తెలిసినవాడు ఎవరు? జ్ఞాని. వేత్త అంటే ఏంటి? బాగా తెలిసినవాడు జ్ఞాని అని అర్థం. సంయమి అంటే యమ నియమాదులను పాటించువాడు ఎవరు? ఋషి. యమ నియమాదులను పాటించువాడు. సంయమి అంటే పేరులోనే ఉంది, యమి అంటే యమ అని గుర్తుపెట్టుకోవాలి. యమ నియమాదులను పాటించువాడు ఎవరు? ఋషి. నెక్స్ట్ ఏంటి? సైరికుడు అంటే శీరముతో నేలను దున్నువాడు. సైరికుడు అంటే రైతు. నిజానికి సైరికుడు అంటే రైతు. సైరికుడు అని ఎందుకన్నారు అంటే శీరము అంటే నాగలితో నేలను దున్నువాడు ఎవరు? రైతు. నెక్స్ట్ సోమార్ధధరుడు. నెక్స్ట్ ఏంటి? సోమార్ధధరుడు అంటే చంద్రవంకను శిరస్సున ధరించువాడు ఎవరు? శివుడు. చందమామ నెలవంక ఎవరి తలపైన ఉంటుంది అంటే శివుడి తలపైన ఉంటుంది. సోమార్ధధరుడు. సోమార్ధ అంటే చంద్రవంకను శిరస్సు పైన అంటే ఇక్కడ ఏముంది మనకు? చంద్రవంకను శిరస్సున ధరించువాడు ఎవరు? శివుడు. నెక్స్ట్ హాలికుడు అంటే మనకు తెలుసు. హాలికుడు అంటే హలముతో నేలను దున్నువాడు. హాలికుడు అంటే హలము అంటే నాగలి, మనకు తెలుసు కదా. హలముతో నేలను దున్నువాడు హాలికుడు ఎవరు? రైతు. బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది ఏంటి? కాకి. అంటే బలిపుష్టము అంటే బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది ఏంటి? కాకి. నెక్స్ట్ భాస్కరుడు ఎవరు? భాస్కరుడు అంటే సూర్యుడు. ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు. భాస్కరుడు అంటే ప్రకాశమును కలిగించేవాడు, మనకు వెలుతురుని ఇస్తాడు కాబట్టి ప్రకాశమును కలిగించేవాడు అంటే వెలుతురుని కలిగించేవాడు. ప్రకాశమును కలిగించేవాడు ఎవరు? సూర్యుడు. భాస్కరుడు అంటే సూర్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడు మనకి ఏమిస్తాడు? ప్రకాశిస్తుంటాడు. సూర్యుడు ఎలా ఉంటాడు? ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రకాశమును కలిగించువాడు ఎవరు? సూర్యుడు అంటే భాస్కరుడు. నెక్స్ట్ మానవులు అంటే మనువు సంతతికి చెందినవారు. మానవులు ఎవరు? మనువు సంతతికి చెందినవారు. మానవులు అంటే వ్యుత్పత్తి అర్థం ఏంటి? మనువు సంతతికి చెందినవారు. మున్నీరు అంటే సృష్టి ఆది నుండి ఉన్న నీరు. మున్నీరు అంటే సృష్టి ఆది నుండి ఉన్న నీరు అంటే సృష్టి ఆది నుంచి ఉన్న నీరు అని అర్థం. సృష్టి ఆది నుండి ఉన్న నీరు ఏంటి? సముద్రం ఎప్పటి నుంచో ఉంది కదా, అట్లా ఇక్కడ చెప్పేది. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి? రూపాయి. రూపాయి అంటే రౌష్యం. రౌష్యం అంటే వెండి. రౌష్యం నుండి వచ్చిన నాణ్యం. రూపాయి అంటే రౌష్యం నుండి వచ్చిన నాణ్యం, అంటే వెండి నుంచి వచ్చిన నాణ్యం అని అర్థం. వసుమతి. వసుమతి. వసుమతి అంటే బంగారమును గర్భమునందు కలది భూమి. వసుమతి అంటే బంగారమును గర్భమునందు కలది. భూమిలో నుంచే కదా బంగారు కూడా వచ్చేది. బంగారు ఎక్కడి నుంచి పుడుతుంది? భూమిలో. అందుకే ఏంటి? వసుమతి. వసుమతి అంటే బంగారమును గర్భమునందు కలది. ఎవరు? భూమి, భూమాత. నెక్స్ట్ విషపు మేతరి. విషపు మేతరి. విషపు మేతరి ఎవరు? విషాన్ని ఎవరు మింగిండ్రు? గరళాకంఠుడు అని ఎవరిని అంటారు? శివుణ్ణి అంటారు. హాలాహలమును మింగినవాడు. విషపు మేతరి అంటే హాలాహలమును మింగినవాడు. అంటే హాలాహలము అంటే విషము మనకు తెలుసు. హాలాహలమును మింగినవాడు ఎవరు? శివుడు. కాబట్టి విషపు మేతరి అంటే ఎవరు? శివుడు. శివుడు ఏం మింగిండు? హాలాహలమును మింగినవాడు. కాబట్టి ఎవరు? శివుడు. మనము ఇది చూసిన వెంటనే మనకు గుర్తు రావాలి. సింహాసనము. సింహాసనము. సింహాసనము అంటే సింహాకృతి కలిగిన రాజపీఠం. మనకు తెలుసు సింహాసనము అంటే రాజులు కూర్చునే పీఠాన్ని తెలుసు. మనము చూస్తుంటాం చేరు. సింహాకృతి అంటే సింహాకృతి. ఆకృతి ఎలా ఉంటుంది? సింహంలా ఉంటుంది. కాబట్టి సింహాకృతి కలిగిన రాజపీఠము. పీఠము అంటే కూర్చునేది. ఎవరి పీఠము అది అంటే రాజపీఠము. సింహాసనము. ఆసనము అంటేనే కూర్చునేది అని అర్థం. సింహం ఆకృతిలో ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. సింహాసనము అంటే సింహాకృతి కలిగిన రాజపీఠము. సహోదరులు. తోడబుట్టిన వారు. ఎవరు? అన్నదమ్ములు. సహోదరులు. సహోదరి, సహోదరుడు అంటాం కదా, అట్లా. సహోదరులు అంటే తోడబుట్టిన వారు. ఇది అందరికీ తెలుసు, ఈజీ. నెక్స్ట్ సాగరం. ఏంటి? సాగరం. సగరులచే త్రవ్వబడినది. ఏంటి? సాగరం. సగరపుత్రులు అంటారు కదా. సగరులచే త్రవ్వబడినది సాగరం అంటే సముద్రం. నెక్స్ట్ హృదయం. హృదయం హరింపబడునది. హృదయము అంటే ఏంటి? హరింపబడునది. అధ్యక్షుడు. అధ్యక్షుడు. అధ్యక్షుడు అంటే చర్యలను కనిపెట్టి చూచేవాడు. చర్యలు అంటే ఇక్కడ పనులు అని కూడా అర్థం చేసుకోవాలి. అధ్యక్షుడు అంటే చర్యలను కనిపెట్టి చూచేవాడు. మన అధ్యక్షతన వహించిండ్రు అంటారు కదా, అంటే పనులను అన్నీ చూసుకునేది. ఏదైనా ఒకటి మీటింగ్ జరుగుతున్నా ఏదైనా ఉంటే ప్రోగ్రాం జరిగినా కూడా అధ్యక్షత వహించిండ్రు అంటారు కదా, అట్లా. ఇక్కడ చర్యలను కనిపెట్టి చూచేవాడు అని అర్థం. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ గురువు. గురువు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వ్యుత్పత్తి అర్థాల్లో. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు. గురువు ఎవరు? అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు. ఎవరు? ఉపాధ్యాయుడు అంటే గురువు గారు. నెక్స్ట్ జలది. జలములు దీనినే ధరింపబడును. జలములు దీనినే ధరింపబడును. ఏంటి? సముద్రం. సముద్రం గురించి చాలా ఉన్నాయి చూడండి వ్యుత్పత్తి అర్థాలు. నెక్స్ట్ త్రివిక్రముడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. త్రివిక్రముడు. త్రివిక్రముడు అంటే
మూడడుగులచే ముల్లోకములను కొలిచినవాడు ఎవరు? విష్ణువు. మీకు 10వ తరగతిలో మొదటి పాఠం దానశీలంలో ఉంటుంది ఇది ఉత్పత్తి అర్థం. మూడడుగులచే ముల్లోకములను కొలిచినవాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. నెక్స్ట్ నీరజభవుడు. నీరజభవుడు ఎవరు? బ్రహ్మ. నీరజభవుడు అంటే విష్ణువు నాభి కమలము నుండి పుట్టినవాడు ఎవరు? బ్రహ్మ. ఎక్కడైనా టెంపుల్ వెళ్ళినప్పుడు కొన్ని ప్లేస్లలో ఉంటాయి శ్రీ మహావిష్ణువు పడుకొని ఉంటే ఆయన బొడ్డులో నుంచి ఒక కమలం పువ్వులో పైన బ్రహ్మదేవుడు ఉంటాడు. అట్లా నీరజభవుడు అంటే విష్ణువు నాభి కమలం నుండి పుట్టినవాడు ఎవరు? బ్రహ్మ. ఇది పరాశర్యుడు. పరాశర మహర్షి కుమారుడు. పరాశర్యుడు అంటే పరాశర మహర్షి కుమారుడు ఎవరు? వ్యాసుడు. వేదవ్యాసుడు మనకు తెలుసు కదా. వ్యాసుడు. భగీరథునిచే తీసుకొని రాబడినది ఎవరు? గంగ. భాగీరథి అంటే భాగీరథి అంటే భగీరథునిచే తీసుకొని రాబడినది ఎవరు? గంగ. భగీరథుడు తపస్సు చేస్తే గంగాదేవి భూమిపైనకి వచ్చి సగరపుత్రుల భస్మాలను మోక్షం కలిగిస్తుంది కదా, అది. అట్లా భాగీరథి అంటే భగీరథునిచే తీసుకొని రాబడినది ఎవరు? గంగామాత. నెక్స్ట్ విశ్వంబరుడు. విశ్వమును భరించేవాడు విశ్వాంబరుడు ఎవరు? విశ్వమును భరించేవాడు ఎవరు? విష్ణుమూర్తి. అలాగే విష్ణువు అంటే కూడా ఏముంది? విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు. విశ్వాంబరుడు అంటేనేమో విశ్వమును భరించేవాడు విష్ణువు అనాలి. విష్ణువు అని మనకు చెప్పినప్పుడు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. విష్ణువు అని మనకిచ్చినప్పుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడు ఉండువాడు అని చెప్పచ్చు. విశ్వాంబరుడు అంటే విశ్వమును భరించేవాడు అని గుర్తుపెట్టుకోవాలి. డూ అనేది గుర్తుపెట్టుకోవాలి. వేదవ్యాసుడు అంటే మనకు తెలుసు, వేదములను విభజించినవాడు. వేదవ్యాసుడు అంటే ఎవరు? వేదములను విభజించినవాడు ఎవరు? పరాశర పుత్రుడు. మనం ఇందాక అనుకున్నాం పరాశర్యుడు అంటే పరాశర మహర్షి కుమారుడు. వేదవ్యాసుడు అంటే వేదములను విభజించినవాడు ఎవరు? పరాశర పుత్రుడు. పరాశర పుత్రుడన్నా వేదవ్యాసుడే, వేదములను విభజించినవాడు అన్న వేదవ్యాసుడే. ఆయన ఎవరి పుత్రుడు అంటే పరాశర పుత్రుడు, పరాశర మహర్షి యొక్క పుత్రుడు. నెక్స్ట్ భాష అంటే భాషించునది. అచ్యుతుడు నాశనం లేనివాడు. అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు ఎవరు? విష్ణువుని ఎవరు కూడా నాశనం చేయలేడు. అచ్యుతుడు అంటే నాశనము లేనివాడు అని అర్థం. అదృష్టము చూడబడనిది. అదృష్టము అంటే చూడబడనిది. ఏంటి? భాగ్యం. అదృష్టం ఉందంటే నీకు మంచి భాగ్యం ఉంది అంటారు కదా, అట్లా అదృష్టము అంటే ఏం భాగ్యం కలిగింది నీకు అంటుంటారు అప్పుడప్పుడు. అదృష్టం అంటే చూడబడనిది అంటే కనిపించదు, చూడబడనిది. ఏంటిది? భాగ్యం. అసూయ అంటే గుణములయందు దోషారోపణము చేయుట. ఆరోపణమని చేయుట అంటే గుణములయందు
దోషారోపణము, ఆరోపణము అని గుర్తుపెట్టుకోవాలి. దోషారోపణం అని గుర్తుపెట్టుకోవాలి. దోషారోపణము చేయుట అంటే అసూయ అంటే ఈర్ష ద్వేషం అంటారు కదా, అట్లా అసూయపడుట అంటే గుణములయందు దోషారోపణ చేయుట. నెక్స్ట్ అక్షతలు. క్షతం లేనివి, నాశనం లేనివి. అక్షతలు అంటే ఏంటివి? క్షతం అంటే కూడా నాశనం కానిది. క్షతం లేనివి, నాశనం లేనివి అని అర్థం. అక్షరం అంటే నాశనం పొందనిది లేదా నాశనం లేనిది అని కూడా రావచ్చు మనకు. నాశనం పొందనిది అంటే అక్షరము అంటే క్షరం కానిది అంటే నాశనము కానిది అని అర్థం. నాశనం పొందనిది అని అర్థం. ఇతిహాసం అనేది మనకు రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారు. ఇతిహాసము అంటే ఇది జరిగిన విషయము అని అర్థం. పూర్వరాజుల చరిత్రం కలది. ఇతిహాసం అంటే పూర్వరాజుల చరిత్రం కలది అంటే ఇది జరిగిన విషయము అని గుర్తుపెట్టుకోవాలి. ఇతిహాస అంటే ఇది జరిగిన విషయము. ఇతి ప్లస్ హ ప్లస్ ఆసిత్ అంటే ఇతిహాస. మనకు రామాయణం స్టార్ట్ అయినప్పుడు కూడా ఉంటుంది ఇతిహాసాలు అంటే దాని గురించి చెప్తారు. 10th లెసన్లో ఉంటుంది ఉపవాచకంలో. ఇతిహాసాలు అంటే రామాయణ మహాభారతాలను ఏమంటారు? ఇతిహాసాలు అని అంటారు. మీకు రామాయణం బుక్లో కూడా అది ఇచ్చిన దాంట్లో కూడా ఇతిహాసం అనే ఉంటుంది. ఇతిహాసం అంటే పూర్వరాజుల చరిత్రం కలది. నెక్స్ట్ కాకోదరం అంటే వంకరలు. కాకోదరం అంటే వంకరలు తిరిగే పొట్టగలది. ఏంటి? పాము. కాకోదరం అంటే వంకరలు తిరిగే పొట్టగలది. పాము ఎలా తిరుగుతుంది? స్ట్రేట్గా నడవదు, అటు ఇటు ఇట్లా తిరుగుతుంటుంది. కాబట్టి వంకరలు తిరిగే పొట్టగలది ఏంటిది అంటే కాకోదరం అంటే పాము. నెక్స్ట్ కలుడు. ధర్మం నుండి తప్పినవాడు. ఎవరు? దుష్టుడు. అంటే కలుడు అంటే దుష్టుడు అని అర్థం ఇక్కడ. అంటే దుష్టుడు అంటే ఎట్లా? ధర్మం నుండి తప్పినవాడు. నెక్స్ట్ గురువు. ఇందాక కూడా వచ్చింది మనకు. అజ్ఞానం అనే అంధకారమును భేదించువాడు అంటే తొలగించువాడు, భేదించువాడు అన్న ఒకటే. అజ్ఞానం అనే అంధకారమును భేదించువాడు లేదా తొలగించువాడు అని అర్థం. జలది అంటే జలములు దీనిచే ధరించబడును. ఏంటి? సముద్రం. జ్వాల. నెక్స్ట్ జ్వాల అంటే జ్వలించునది లేదా మండునది. అగ్నిశిఖ. జ్వాల అంటే అగ్నిశిఖ. జ్వాల అంటే మంట, మండునది. జ్వలించునది అంటే మంట మండేది. జ్వలించునది, మండునది. ఏది? అగ్నిశిఖ. తనూజుడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తనూజుడు అంటే తన శరీరం నుండి పుట్టినవాడు. ఎవరు? కొడుకు. తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు. ఇది ఇంపార్టెంట్. ద్రవ్యము పొందదగినది అంటే ధనం. ధర్మతనూజుడు. ధర్మతనూజుడు ఎవరు? యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు. ఎవరు? ధర్మరాజు. ఎవరి ధర్మతనూజుడు అంటే ఎవరు? యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు. ద్వాంక్షము అంటే మాంసమును కాంక్షించునది. ఏంటి? కాకి. ఇది 9th క్లాస్లో ఉంటుంది. ద్వాంక్షము మాంసమును కాంక్షించునది. ఏది? కాకి. ధేనువు.
ధేనువు అంటే దూడకు పాలు గడుపు ఆవు, అంటే దూడకు పాలిచ్చేది అని అర్థం. దూడకు పాలు గడుపు ఆవు. ధేనువు అంటే దూడకు పాలు గడుపు ఆవు. నెక్స్ట్ నృపాలుడు, నరులను పాలించువాడు. నృపాలుడు అంటే రాజు. నృపాలుడు అంటే నరులు అంటే మానవులు, మనుషులను పాలించే వాళ్ళు ఎవరు? పరిపాలించే వాళ్ళు రాజు. కాబట్టి నృపాలుడు అంటే నరులను పాలించువాడు. ఎవరు? రాజు. నెక్స్ట్ పంచాస్యము. పంచాస్యము అంటే విస్తీర్ణమైన ముఖము కలది. ఏంటి? సింహం. విస్తీర్ణమైన ముఖం కలది సింహం. పాషండు, సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రంను వాడుకునేవాడు. పాషండు అంటే సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రంను వాడుకునేవాడు. నెక్స్ట్ కృపాణము అంటే దయను పోగొట్టునది. ఏది? కత్తి. కత్తికి దయ ధర్మాలు ఏముండవుగా. ధర్మం ఉంటుందేమో కానీ దయ ఉండదు. ధర్మం అంటే శత్రువుని జయించాలి కాబట్టి దాని పని అది చేస్తుంది. దయను పోగొట్టునది, దయ లేకుండా అవతల శిరస్సును ఖండించేది కాబట్టి అలా చెప్పడం జరిగింది. దయను పోగొట్టినది ఏంటి? పోగొట్టున్నది కత్తి. కృపాణము. నెక్స్ట్ దాశరథి అంటే దశరథుని యొక్క పుత్రుడు. దశరథుని పుత్రుడు ఎవరు? శ్రీరాముడు. శ్రీరాముని దాశరథి అని అంటారు కదా. దాశరథి అంటే శ్రీరాముడు, దశరథుని యొక్క పుత్రుడు అని అర్థం. నగరము అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది. కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది. నెక్స్ట్ భవాని అంటే భవుని భార్య. ఎవరు? పార్వతీమాత. భవాని అంటే భవుని భార్య పార్వతి. ముని మౌనంగా ఉండేవాడు. ముని అంటే మౌనంగా ఉండేవాడు. భాషింపబడునది. భానువు ప్రకాశించువాడు సూర్యుడు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యుత్పత్తి అర్థాలు. వీటిని డిఎస్సి కానీ టెట్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే 10th క్లాస్ వాళ్ళే 10thలో ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా వీటి నుంచి 1 మార్కు రావడము జరుగుతుంది.